అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అనుకోండి, లేదా గత 6 దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది అనుకోండి, కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు స్పష్టంగా జనగణన చేసి మేము 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండ్రు. అది 2 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు. కాలయాపన చేసి చివరికి కోర్టులో ఉండిపోయింది. అంటే నేనేమంటున్నా అంటే, సుదీర్ఘంగా పరిపాలించిన ఈ దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి జనగణన అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలని తెలియదా? ఒకటి, కేంద్ర ప్రభుత్వమే జనగణన చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఏ విధంగా ఇస్తారని అనుకున్నారు. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు ఏమర్థం అవుతుందంటే, కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి 4 ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. పెద్ద రాకెట్ సైన్స్ కాదు. రెండో విషయం, 6 దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ జనగణలో, అంటే 1932లో స్వతంత్రం రాకముందు జనగణన చేసింది తప్ప మళ్ళీ జనగణన ఈ 6 దశాబ్దాల్లో ఎప్పుడు కూడా చేయలేదు. అంటే ఈ దేశ ఉత్పత్తిలో, ఈ దేశ నిర్మాణంలో బడుగు బలహీన వర్గాలు ఉన్నా కూడా వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళ నెంబర్స్ చెప్పకుండా స్పష్టంగా ఒక వివక్షత చేసింది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే, మీరు సీనియర్ జర్నలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఈ రోజు ఈ దేశంలో అనిమల్ సెన్సస్ జరుగుతుంది, అంటే పశు గణన జరుగుతుంది. అది 10 సంవత్సరాల కోసం జరుగుతుంది. ఈ దేశంలో కుక్కలు ఎన్ని ఉన్నాయి వస్తున్నానండి. ఈ దేశంలో కుక్కలు ఎన్ని ఉన్నాయో తెలుసు, ఈ దేశంలో పందులు ఎన్ని ఉన్నాయో తెలుసు, ఈ దేశంలో అడవులలో పులులు ఎన్ని ఉన్నాయో తెలుసు, నెమళ్ళు ఉన్నాయో తెలుసు. కానీ ఈ దేశ నిర్మాణంలో, ఉత్పత్తిలో, మొత్తం వ్యవస్థ నిర్మాణంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంఖ్య మాత్రం ఇప్పటి వరకు ఈ కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీజేపీ పార్టీ కావచ్చు, ఇప్పటి వరకు కూడా వాళ్ళ లెక్కలు చెప్పలేదు. వాళ్ళ లెక్కలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది, చేయలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చేసరికి, రిజర్వేషన్లు వచ్చేసరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, మేము పార్టీగా 60% ఇస్తాం, 70% ఇస్తాం. ఎంత ఎంత ఆశయాస్పందం అండి. ఎందుకంటే ఇది పార్టీ సింబల్ లేకుండా, పార్టీ బీఫామ్ లేకుండా స్పష్టంగా జరిగే ఒక ఎలక్షన్, ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్. దాంట్లో మేము 60% ఇస్తా అని చెప్పడం అంటే ఏంది అర్థము? అంటే మరోసారి బీసీలను ఇంకా వంచి మోసం చేయడం అనేది అర్థమైపోతుంది. ఎందుకు అంటుందంటే, ఇప్పుడు ఏదైతే వీళ్ళు బిల్లు పెట్టినాం, మేము ఆర్డినెన్స్ తెచ్చినాం, మేము అంతా చేసినాం అంటున్నారు కదా, ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది. అది యూపీలో జరిగింది, తర్వాత బీహార్లో జరిగింది, పక్కన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, పక్కన ఉన్న మహారాష్ట్రలో జరిగింది. ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ ఏదైతుందో సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్ కాలేదు అంటే, దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంటులో జరిగితేనే బిల్లు చట్టం జరుగుతుంది తప్ప ఈ బీసీలకు, ఇక్కడ ఉన్న ఈ దేశంలో ఉన్న బీసీలకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న బీసీలకు కావచ్చు, న్యాయం జరగదు అనేది మామూలు ఎవరిని అడిగినా చెప్తారు స్పష్టంగా. ఇది పెద్ద రాకెట్ సైన్స్, పెద్ద పొలిటికల్ ఫిలాసఫీ ఏం కాదు, స్పష్టంగా. కానీ ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఒక బయట ధర్నా చేసి రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకున్నారు. నేనేమంటున్నా అంటే, ఈ రోజు మొన్న జరిగిన పార్లమెంట్ లో స్పష్టంగా బీజేపీ పార్టీ మా ప్రధానమంత్రి బీసీ అంటుండు కదా, ఒకవైపు ఏమో మేము ఎంత ఈ దేశంలో జనాభా ఎవరిది ఎంత ఉందో అంత వాట ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుండు కదా, చాలా స్వాగతించవలసిన విషయం. మరి వీళ్ళిద్దరు కలిసి సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మోడీ గారు ఇద్దరు కూర్చొని ఒక కప్ ఆఫ్ కాఫీ తాగితే ఈ బిల్లు సంబంధించి మూవ్ అయ్యేది కదా, ఈ రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ వచ్చేది కదా. ఇద్దరు కూడా ఇక్కడ 100 మంది ఎంపీలు ఉన్న సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీసీలకు ప్రేమ చూపిస్తున్నాడు. అక్కడ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మన ప్రధానమంత్రి, మన అందరి ప్రధానమంత్రి, ఆయన కూడా బీసీలకు సపోర్ట్ అంటున్నాడు. మరి ఎవరు అడ్డం పడ్డారు ఇక్కడ? ఎవరు అడ్డం చేసిండ్రు అంటే, స్పష్టంగా ఈ రెండు జాతీయ పార్టీలకు బీసీలకు ఏమి ఇవ్వాలంటే అర్థమవుతుంది. ఇక అక్కడ కొంత ప్రాంతీయ పార్టీల ద్వారానే బీసీలకు న్యాయం జరిగింది తప్ప జాతీయ పార్టీల ద్వారా ఎక్కడ జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే, పెద్దలు ఆచార్యన్న ఉన్నారు కాబట్టి, చివరికి అగ్రికల్చర్ లో ఉన్న అనిమల్ హస్బెండరీకి సపరేట్ మంత్రిత్వ శాఖ పెట్టిండ్రు. కానీ ఈ రోజు ఈ దేశంలో 50%, 60% ఉన్న బీసీలు ఈ నిర్మాణంలో, మొత్తం ఈ వ్యవస్థ సమాజం నిర్మాణంలో ఉన్న 60%, 70% సంబంధించిన బీసీ బహుజనులు వాళ్ళకు ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేకపోయినారు. అంటే స్పష్టంగా 2 కేంద్ర ప్రభుత్వాలకు బీసీల మీద ఎట్లాంటి కన్సర్న్ లేదు, కమిట్మెంట్ లేదు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక లోకల్ బాడీ ఈ రోజు ఎలక్షన్లకు వస్తే మీరు ఒక పేపర్ క్లిప్ చూపిస్తున్నారు.
బీసీలకు అంటే నేనేమంటున్నానంటే ఎస్టీల కంటే తక్కువ వచ్చినాయండి రిజర్వేషన్. ఎస్టీల కంటే తక్కువ. ఒక్క సెకండ్ నేను లెక్కలు చెప్తా. ఎంత ఎంత ఘోరం అంటే నరేందర్ గారు, చాలా అంటే చాలా ఘోరంగా పరిస్థితి ఈరోజు బీసీల పరిస్థితి ఏర్పడ్డది. ఎస్టీలకు మహిళా రిజర్వేషన్ 1464, ఎస్టీ జనరల్ రిజర్వేషన్ 1737. అంటే బీసీలకు వచ్చేసరికి బీసీ మహిళకు 968, బీసీ జనరల్ 1210. అంటే టోటల్ కూడా లేవు. అంటే నేను ఎస్టీలకు ఎక్కువ ఇస్తున్నాను కాదు, వాళ్ళ జనగణన ఉంటే వాళ్ళ వాట ఎంతో వాళ్ళకి వచ్చేది సంతోషం. కానీ మా జనగణన ఉంటే కూడా మా వాట మాకు ఎంతో వచ్చేది కదా. అంటే ఎస్టీల కంటే తక్కువ ఉంది పాపులేషన్. బీసీ పాపులేషన్ 2000 రాలేదండి. మొత్తం 12,000 గ్రామాల పైచిలుకు ఉన్న 12,000 గ్రామాల పైచిలుకున్న 12,778లో 2,000 గ్రామ పంచాయతీల బీసీల రిజర్వేషన్లు. అందులో మా ఆడబిడ్డలకు 900, మిగతా మాకు వచ్చేసి 1200. అంటే ఎంత మోసం జరుగుతుంది. ఇది 6 దశాబ్దాలు 7 దశాబ్దాల నుంచి జరుగుతుంది. ఇప్పటికైనా 2 జాతీయ పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరితో మాట్లాడిర్రు, ఎవరితో చర్చించు ఇవ్వలేదా? ఎవరైనా వద్దన్నారా? ఎవరైనా మాట్లాడిర్రా? కానీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరు అడ్డుపడలేదు, ఎవరు ఇబ్బంది పడలేదు, రాహుల్ గాంధీ మాట్లాడలేదు. ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఏమైంది? మా వాట ఎంత ఉందో, మా దేశంలో మేము ఉత్పత్తిలో ఎంత ఉన్నామో, మా త్యాగంలో ఎంత ఉందో మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చే వాటని ఏమన్నాం. కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 4 ఓట్ల కోసం, అధికారం కోసమే ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలను మోసం చేసింది అర్థమవుతుంది. A1 కాంగ్రెస్ అయితే A2 బీజేపీ. ఈ రోజు స్పష్టంగా బీజేపీ ఎంత విచిత్రమంగా స్ట్రాటజీ అంటే, ఇక్కడ 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బిల్లు పెడితే సపోర్ట్ చేస్తారు. మరి అదే 8 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క పల్లెత్తి మాట మాట్లాడిండ్రా? ప్రధానమంత్రికి ఒక లేఖ ఇచ్చిండ్రా? మరి బీసీ రిజర్వేషన్ ఇవ్వండి, మా రాష్ట్రంలో ఒక ప్రాసెస్ జరిగింది, ఈ డెడికేషన్ కమిషన్ వేసిండ్రు, ఇదంతా చేసిండ్రు, ఆర్డినెన్స్ చేసిండ్రు, మరి ఏందని ఈ 8 మంది ఎంపీల గెలుపులో మా బీసీలు లేరా? బీసీ ఓట్లు వేయలేదా? అక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఈ 16 మంది ఎంపీలు కలిపి ఒక్కరు ప్రధానమంత్రి గారిని అపాయింట్ అడిగినరా? అయ్యా మీ దండం పెడతా, మన బీసీలు నష్టపోయినరు, మీరే ఒక బీసీ బిడ్డగా దేశానికి ప్రధానమంత్రి అయినరు, మరి మన బీసీలో ఏందో మనకి ఇవ్వండి, ఈడబ్ల్యూసీ ఇచ్చినట్టు మీరు ఇవ్వండి. అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆయన సపోర్ట్ చేస్తా అంటుండవు అని 16 మంది ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు హౌస్ లో మాట్లాడినరా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కోర్టులో ఉన్నదంటారు. కోర్టు ఏముందండి, హౌస్ కంటే పెద్దదేం కాదు. అల్టిమేట్ గా పార్లమెంట్ ఈజ్ ఫైనల్. పార్లమెంట్ లో డిసిషన్ తీసుకున్నాక కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఇస్ నాట్ ఇంపార్టెంట్. కాబట్టి స్పష్టంగా 2 పార్టీలు ఈ బీసీలను మోసం చేసింది. A1 కాంగ్రెస్ పార్టీ, A2 బీజేపీ పార్టీ అనేది ఈ రోజు పెద్ద ఎవరు చదువుకో అవసరం లేదు. మా రిజర్వేషన్ మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డ అడుగుతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు వచ్చినాయి కదా. ఈ రోజు రిజర్వేషన్లు అయిపోయినాక 60% ఉన్న ప్రజలు 2000 గ్రామాలలో పోటీ వల్ల 12,000 గ్రామాలు ఉంటే చెప్పండి మీరు ఎంతవరకు న్యాయం ఇది? ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక నిమిషం. స్పష్టంగా ఇద్దరు డోకా చేసిన అనేది మనం ఈ సమాజం అర్థం చేసుకుంది. రేపు ప్రజా కోర్టులో స్పష్టంగా వాళ్ళకి శిక్ష తప్పదు. ఇది కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు 12,720 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు బీసీలకు కేటాయించింది కేవలం 2100 సర్పంచ్ స్థానాలేనా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా? అది స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా, మనం కాదు. మన నా బాధ ఏంటంటే మన ఎస్టీ సోదరుల కంటే